Mr. Verma, our one of the Vice President, to introduce the new members. Before that, our main aim is to facilitate the passenger facilities. ధన్యవాదాలు. మొట్టమొదటి మెంబరు మన హరిబాబు గారు, అదేవిధంగా రెండో మెంబర్ ఆ ఏరియాలో కన్సర్న్. అప్పుడు మేము అడిగాం ఎయిర్పోర్ట్ అథారిటీలో. One of our respected member is raised how water has gone to Appata. So first we are taking up your doubt, your point, because we respect the but after 10 years, after much concerted efforts of WATA and their executive committee, now it has risen to such a flying colors. Now almost 60 domestic flights and 10 international flights are taking off and landing the Visakhapatnam airport. You know very well, earlier the conditions of Visakhapatnam airport, a rain comes, a diesel comes, whether we land it or not is a doubtful. There was no night landing facilities. Journey from airport Visakhapatnam is always a doubtful whether we reach the destinations or not. I am myself is a విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది చాలా విశాఖపట్నం మీద ఉన్నటువంటి అభిమానంతో స్టార్ట్ చేసినటువంటి విశాఖ ఎయిర్ యూజర్స్ అసోసియేషను ఆ తర్వాతి కాలంలో అభివృద్ధి చెంది విశాఖపట్నం ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్గా అభివృద్ధి చెందింది. కారణం ఏంటంటే ఎయిర్ ట్రావెల్స్ కోసం ఎయిర్ యూజర్స్ ఎయిర్ ట్రావెల్స్ ఒకటే కాబట్టి ఆ పేరుతో కొంతకాలం అభివృద్ధి చెంది దరిదాపుగా ఆ పేరుతో విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఆ సమయంలో ప్రెస్ వాళ్ళు అందించినటువంటి సహకారాన్ని విశాఖపట్నం ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ మర్చిపోలేదు. కారణం ఏంటంటే ప్రపంచ తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రుల యొక్క సహకారంతో మంచి అద్భుత విజయాలను సాధించినటువంటి అసోసియేషన్ ఏదైనా ఉందంటే విశాఖపట్నం ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్. దీంట్లో మెంబర్షిప్ కోసం జనాలు చాలా వెంటపడుతున్నటువంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఈ విశాఖపట్నం ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ సాధించినటువంటి మంచి కార్యక్రమాలు మా మిత్రులు ఆ రోజున ప్రజల్లో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాటను ప్రజల ముందు పెట్టింది ఎవరంటే మనలో ఉన్నటువంటి ప్రెస్ మిత్రులే పెట్టారు. ఒక హిందూ పేపర్ కానీ, ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతేనేమో జ్యోతి కానీ, చిన్న పేపర్ దగ్గర నుంచి పెద్ద పేపర్ దాకా అన్ని పేపర్లు వాళ్ళు, ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి అన్ని పేపర్లు ప్రతి ఒక్కళ్ళు పని కట్టుకుని విశాఖపట్నం అభివృద్ధిలో పాత్రదారులైనటువంటి అన్ని పేపర్లు వాళ్ళు, అంటే ఏమనుకోకండి మిగతా పేపర్ల పేర్లు అని రాకుంటే గుర్తులేదు అనుకోకండి, అందరూ అన్ని పేపర్లు వాళ్ళు కలిసి పని కట్టుకుని ప్రతి కార్నర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అభివృద్ధి చేయడంలో పాత్ర వహించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో ఏమైందంటే అనుకోకుండా గత సంవత్సరాలుగా ఏంటంటే విశాఖపట్నానికి ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ సంబంధించింది మాటికి ఇందాక ఒక మిత్రుడితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఆ మిత్రుడు నన్ను ఇమీడియట్గా నాకు వార్న్ చేశారు. ఒక విషయం ఏంటంటే ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ సమస్యలు తీరిపోయినాయని ఖాళీగా కూర్చోకూడదు, మేము ఫోన్ చేసినప్పుడు కానీ ఏదైనా కొత్త అభివృద్ధి జరిగినప్పుడు కానీ అమ్మటే మీరు మళ్ళీ ఫోన్ చేసి మాకు చెప్పాలి, చెబితే మీకు సంబంధించిన విషయాలని మేము దాని గురించి ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ యాక్టివ్గా ఉంటుందనే ఉపయోగం ఆయన తెలియజేశారు. అది చాలా కరెక్ట్గా చెప్పినటువంటి వర్డ్స్ నాకు టచ్ అయినాయి. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం చేసామంటే ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ అయిపోయిన తర్వాత ఈ అసోసియేషన్కి ఒక చిన్న విశిష్టత ఉంది.